విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అధిక జీతాలు వస్తాయని, వీసాలు, వర్క్ పర్మిట్లు తామే చూసుకుంటామని, టికెట్లు కూడా తామే చూసుకుంటామని, పలు రకాలమైన మోసాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల విశాఖపట్నం సిటీ గాజువాకలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్లు పాల్పడుతున్నట్లు మేము అబ్జర్వ్ చేశాము. దీనికి సంబంధించి ఇదివరకే రిజిస్టర్ అయిన కేసులో ముద్దాయిలు పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేసి సుమారు ఒక 20 మంది దగ్గర 80 లక్షల వరకు రమారమి 80 లక్షల వరకు క్యాష్ తీసుకున్న తర్వాత అమౌంట్లో పూర్తిగా అందుకున్న తర్వాత ముద్దాయిలను చెన్నై పారిపోయినట్లు, బాధితులను మోసం చేసి పారిపోయినట్లు గమనించాము. తిరిగి వాళ్ళ మీద నిఘా పెట్టగా నిన్న విశాఖపట్నం వాళ్ళు వచ్చినట్లు గమనించిన వెంటనే 3 ముద్దాయిలు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దాదాపు 20 మంది బాధితులను కూడా ఎగ్జామిన్ చేసిన క్రమంలో వాళ్ళకి అందరికీ కూడాను ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో జీతాలు వస్తాయని చెప్పేసి, వీసాలు, వర్క్ పర్మిట్లు తామే చూసుకుంటామన్నట్లు పూర్తిగా వాళ్ళు నమ్మించినట్లు, ఆ నమ్మకాన్ని నమ్మి వీళ్ళందరూ కూడాను పెద్ద మొత్తంలో అమౌంట్లందరూ కూడాను ఇచ్చేయడం జరిగినట్లు మాకు తెలిసింది. దీని మీద ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ గాజువాక అనే కాకుండా ఎక్కడైనా నిరుద్యోగులందరికీ కూడా పోలీసు వారు ఒక విజ్ఞప్తి చేస్తున్నామండి. ముందు మీకు స్కిల్ ఉండేటప్పుడు ఉద్యోగం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఉద్యోగానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలి. రెండోది, ఎవరో డబ్బులు ఇస్తే జాబులు ఇప్పిస్తారనే అపోహలను ఎప్పుడు కూడా మీరు నమ్మకూడదు. రెండోది, మీకు జాబులు ఇప్పిస్తున్నారు అనేటప్పుడు వాళ్ళకి ప్రాపర్గా లైసెన్స్ ఉందా, అథెంటికేటెడ్ పర్సన్సా కాదా. ఏదైతే విదేశీ కంపెనీలు ఏమైనా జాబ్ ఇప్పిస్తున్నారంటే వాళ్ళు అసలు అది నిజంగా అక్కడ విదేశీ కంపెనీ వెబ్సైట్స్లోకి వెళ్ళి వాళ్ళు మీరు నిర్ధారణ చేసుకోవాలి. దాదాపు అమౌంట్ ఇస్తే జీతం ఇస్తారు లేదా ఉద్యోగాలు ఇస్తారు అనేటువంటి ఇండ్యూస్మెంట్స్ నమ్మకుండా ఉండడమే చాలా వరకు మంచిదని మేము చెప్తున్నాం. రెండోది ఏంటంటే, అట్లాంటి అమౌంట్లు ఇచ్చేటప్పుడు ఒకవేళ రిసీట్ ప్రతి అమౌంట్కి కూడాను రికార్డెడ్ ప్రాసెస్ అయితే రిసీట్స్ తీసుకున్న ప్రతి రిసీట్ను కూడాను మనం భద్రపరచుకోవడం చేయాలి. తాము ఏ క్షణంలోనైనా మోసపోయాని విషయం తెలిసిన వెంటనే బాధితులు ఆ రిసీట్లు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే మనం అందులో నిజాలు వెలికి తీయడానికి కూడాను మనకి సరైన సాక్ష్యాలుగా పనిచేస్తాయి. దయచేసి విద్యార్థి లోకం అంతటికి కూడాను గాజువాక పోలీసుల విజ్ఞప్తి ఏంటంటే, డబ్బులు ఇస్తే ఉద్యోగం దొరుకుతుంది అనే కాన్సెప్ట్ నుండి బయటికి రండి, కష్టపడండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడు మీకు కావాల్సిన ఉద్యోగం మీకు లభిస్తుంది. డబ్బులు ఇస్తేనే ఉద్యోగం జరుగుతుందనే వాళ్ళు చెప్తున్న ఇండ్యూస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రలోభాలకు లోపడకుండా ఉండమని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ఏదైనా ఇట్లాంటి